ప్రముఖ డిజిటల్ పేమెంట్ల యాప్ పేటీఎం చిక్కులో పడింది. తను ఇరుక్కుపోవడమే కాకుండా కస్టమర్లను కష్టాల్లో పడేసింది. ఇకపై మీరు పేటీఎంలో కొత్తగా డిపాజిట్ చేయలేరు. వాలెట్లలో క్రెడిట్ లావాదేవీలు బంద్ కాబోతున్నాయి. ఫిబ్రవరి 29 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. అయితే ఇప్పటికే ఖాతాలో ఉన్న డబ్బులను వాడుకోవడంపై ఆంక్షలు ఉండవు. ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, వాలెట్, ఫాస్టాగ్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్, ఓటీటీ పేమెంట్స్, టాప్అప్స్ చేసుకోవచ్చు. వీటి కోసం కొత్తగా డబ్బును డిపాజిట్ చేసుకునే అవకాశం మాత్రం ఉండదు. పేటీఎం సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ, క్యాష్ బ్యాక్, రీఫండ్, క్రెడిట్ వంటివి ఎప్పట్లాగే కొనసాగుతాయి. కస్టమర్లు తమ ఖాతాలోని సొమ్మును ఎప్పుడైనా వాడుకోవచ్చు. కొత్తగా డిపాజిట్ చేసే అవకాశం, పేటీఎంలోని డబ్బును యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం మాత్రం ఉండదు. ఆర్బీఐ ఆంక్షల వల్ల కస్టమర్ల డబ్బుకు ఎలాంటి డోకా ఉండదు. విత్డ్రా చేసుకోవడంలో ఆంక్షలు లేవు. ఫిబ్రవరి 29 లోపు తమ సేవింగ్స్, కరెంట్ అకౌంట్లలోని ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫాస్టాగ్, ఎన్సీఎంసీ కార్డుల్లోని మనీని విత్డ్రా చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. పేటీఎం కంపెనీ బ్యాంకింగ్ నిబంధనలు పాటించకపోవడంతో ఆర్బీఐ ఆంక్షలు విధించింది. కొన్నేళ్లుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పనితీరుపై అనుమానాలు రావడంతో ఆడిటర్లతో విచారణ జరిపించింది. పేటీఎం కొన్ని నిబంధనలకు తూట్లు పొడిచి ఇష్టారాజ్యంగా వ్యాపారం చేసిందని, కంపెనీలో పర్యవేక్షణ కొరవడిందని ఆడిటర్లు తేల్చారు. కస్టమర్ల డబ్బు సేఫ్గా ఉండాలంటే పటిష్ట పర్యవేక్షణ అవసరమన్నారు. దీంతో ఆర్బీఐ ఆంక్షలు విధించింది. పేటీఎం బ్యాంక్ లైసెన్స్ కూడా రద్దయ్యే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎం నష్టాల్లోకి వెళ్లనుంది. ఏటా 300 నుంచి 500 కోట్ల ఆదాయం తగ్గుతుందని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ తెలిపింది. ఇక నుంచి ఇతర బ్యాంకులతో కలిసి పనిచేస్తామని, తమ ప్లాన్లను వేరే బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేస్తామని పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ వివరణిచ్చింది. కస్టమర్లు తమ వ్యాలెట్లలోని సొమ్మును స్వేచ్ఛగా వాడుకోవచ్చని, ఆన్లైన్ పేమెంట్లు యథావిధిగా సాగుతాయని తెలిపింది. ఆర్బీఐ ఆంక్షల ప్రభావంతో గురువారం పేటీఎం షేర్ విలువ 20% పడిపోయింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ 2017లో మన దేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇది ఇండియా కంపెనీనే అయినా అత్యధిక వాటా చైనాకు చెందిన యాంట్ ఫినాన్షియల్ ఇన్వెస్టర్లకు చేతిలో ఉంది. పేటీఎంలో 2 లక్షలకు మించి డిపాజిట్ చేయడానికి వీల్లేదు. ఇది నేరుగా రుణాలు ఇవ్వదు. అయితే థర్డ్ పార్టీ లోన్ ప్రొడక్టులకు ప్రచారం కల్పిస్తుంది. పేటీఎం బ్యాంకు నిబంధనలు పాటించడం లేదని, పర్యవేక్షణలో లోపాలున్నాయని ఆర్బీఐ 2022లోనూ ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది.